కృష్ణలంక లాకప్ డెత్ కేసు కొత్త కొత్త మలుపులు, తెలివైనటువంటి ఆటలు నడుస్తున్నాయి. అందులో భాగంగా ఒకటి, ఇప్పటికే ఆ శవం తగలబెట్టారా, ఆ శవం ఏంటి, ఈ విషయాలు ఇంతవరకు స్పష్టతనివ్వరు. కోర్టుకు మాత్రం చెప్పేస్తారు తగలబెట్టేశారు, బూడిదైపోయింది, ఆమెకి ఇచ్చేసాం, ఆమె రాసేసి ఇచ్చేసింది, ఆమె అంత్యక్రియలు కూడా చేసేసుకుంది వాళ్ళ అమ్మ. ఆ తర్వాత ఆమె సిబిఐ విచారణ అడిగే పిటిషన్ని విత్డ్రా చేయించడం, ఓవరాల్గా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి కన్ఫ్యూజన్లో కొట్టేస్తున్నారు. ఒకటి. నెంబర్ 2, నాగరాజు గారి విచారణ, జ్యోతి రాసేటట్టు తెలియదు, చెప్పను అన్నారు, ఈ టైప్లో రాసుకొస్తుంది. ఇప్పుడు తాజాగా కానిస్టేబుళ్ళ విచారణ, అశోకు, నాని వీళ్ళని విచారణకి అడిగినప్పుడు నాని అనే కానిస్టేబుల్ న్యాయమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారట, కంట తడి పెట్టారట, నన్ను ఒక రోజంతా నైట్ అంతా అరెస్ట్ చేసే రోజు నుంచో పెట్టారు అని. దాంతో ఆగ్రహించినటువంటి న్యాయమూర్తి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని తన ముందు హాజరు కావాలంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సుధాకర్ న్యాయమూర్తి గారి ముందు హాజరైతే, ఇట్లాగే మేమేం వేధించలేదు అని ఆయన చెప్తే వేధించబాకండి అని చెప్పేశారు. దట్ మీన్స్ రేపు విచారించేటప్పుడు కూడా ఏమీ ఇబ్బంది పెట్టద్దు అన్నటువంటిది ఒకటి. అంటే ఇక్కడ స్ట్రాటజిక్ అనమాట. తద్వారా అక్కడ నామకే వాస్తే విచారణ జరుగుతుంది. ఇంకొకటి, నాగరాజు విచారణ సందర్భంగా తీసినటువంటి ఆడియో వీడియో రికార్డులు ఒక సిస్టంలో ఇవ్వలేదు, సీల్డ్ కవర్లో ఇవ్వండి అంటూ న్యాయమూర్తి ఆదేశించాల్సి వచ్చిందంటే ఈ కేసు ప్రజల కళ్ళెదుటగానే ఎంత గందరగోళంగా జరుగుతుందో అర్థమవుతుంది.